ఈ వీడియోలో రీపార్టిషన్‌కి, కొలాజ్‌కి మధ్య డిఫరెన్స్ విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్‌లో చెప్పబోతున్నాను. సో, రీపార్టిషన్, కొలాజ్ అంటే ఆహ్, ఇంక్రీజ్ ద పార్టిషన్, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ రీపార్టిషన్‌లో, కొలాజ్‌లో అయితే డిక్రీజ్ ఓన్లీ. కానీ రీపార్టిషన్ షఫ్లింగ్ ఎక్కువుంటుంది. ఎందుకు షఫ్లింగ్ ఎక్కువుంటుంది? జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్. సో, మన డైలీ లైఫ్‌లోని ఒక సెట్స్ ఆఫ్ క్లోత్స్ ఉన్నాయి. షర్ట్, ప్యాంట్ ఉంది. సో, అవి ఒక 10 సెట్స్ ఉన్నాయి. సో, అవి కలర్ వైస్ పార్టిషన్ చేయాలి. సో, 3 కలర్స్ ఉన్నాయి. సో, అప్పుడు 4, 3, 3 పార్టిషన్స్ సెపరేట్ అవుతుంది. సో, అది కలర్ వైస్ అంటే జస్ట్ తీసి కలర్ వైస్ మనం పెట్టేస్తాం. అంతే. సో, దాన్నేమి మళ్ళీ సెట్స్ అన్నీ రిమూవ్ చేయము. సో, అదే ఇప్పుడు షర్ట్స్, ప్యాంట్స్ 2 డిఫరెంట్ కలర్ వైస్ కావాలి అన్నప్పుడు సెట్ సెపరేట్ చేసి మళ్ళీ అరేంజ్ చేయాల. మళ్ళీ రీఅరేంజ్ చేయాలి. సో, అలాంటప్పుడు దీన్ని షఫ్లింగ్ ఎక్కువుంటుంది. తీసి మళ్ళీ పెట్టాల. సో, అదే ఇందాక ఫస్ట్ చెప్పిన దాంట్లో షఫ్లింగ్ ఏం అక్కర్లేదు. జస్ట్ తీసి పార్టిషన్‌గా డివైడ్ చేసేస్తే చాలు. సో, ఇది అది ఎగ్జాంపుల్. కొలాస్‌కి ఎగ్జాంపుల్. సో, ఇది షఫ్లింగ్ ఎక్కువ అనేది, ఎందుకు షఫ్లింగ్ ఎక్కువ అనేది మీకిప్పుడు అర్థమై ఉంటది.